ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాలలో శరవేగంగా ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి 2,83,262 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. దరఖాస్తులకు సంబంధించి 32,660 ఉంటే ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా 1,60,779 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏంటి, ఎలా కొనసాగుతుంది చెప్పండి నరేష్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా పాలన పథకంలో భాగంగా అభయహస్తం కింద దరఖాస్తుల ప్రక్రియ అనేది గత నెల 28న ప్రారంభించి ఈ నెల 6వ తేదీ వరకు ముగిసింది. మరి దీనికి సంబంధించినటువంటి అభయహస్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇదివరకే 2 అమలు కాగా మరి మిగిలినటువంటి దరఖాస్తుల కోసం పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగింది. మరి దానికి సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 311 గ్రామ పంచాయతీలతో పాటు 7 మున్సిపాలిటీలలో ఉన్నటువంటి 1,702 కౌంటర్లు ఏర్పాటు చేయగా వాటికి సంబంధించి సుమారు 2,83,222 దరఖాస్తులు అయితే ఇతర దరఖాస్తులు 32,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది 6వ తేదీన ముగియడంతో దానికి సంబంధించి పూర్తి డేటాను ఆన్లైన్లో నమోదు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో 17వ తేదీలోగా పూర్తి స్థాయిలో డేటాను అనేది ఆన్లైన్లో నమోదు చేయాలనేటువంటి అధికారులను ఆదేశించారు. మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా ఇటు పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యాలయాల్లో దీనికి సంబంధించి సిబ్బందిని నియమించి షిఫ్టుల వారీగా, ఎందుకంటే ఏదైతే మండలాలకు సంబంధించినటువంటి ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి స్థానాల్లో 15 నుంచి 20 మంది సిబ్బందిని వాటి స్థానంలో నియమించి దానికి సంబంధించిన డేటాను షిఫ్టుల వారీగా అటు మొదటి ఉదయం షిఫ్ట్తో పాటు మధ్యాహ్నం రాత్రి 3 షిఫ్టుల వారీగా దరఖాస్తులు అనేటివి ఆన్లైన్లో డేటాను ఎంట్రీ చేస్తున్నారు. మరి ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాలతో పాటు ఇటు మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన డేటాను కూడా ఇటు మండల కార్యాలయాలు ప్రభుత్వ ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు వివిధ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా నియమించి పూర్తి స్థాయి డేటాను ఎంట్రీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తూ ఇటు జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్తో పాటు అడిషనల్ కలెక్టర్లు కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో ఏ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించారో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇటు ఆన్లైన్లో తప్పులు లేకుండా నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇటు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 365 గ్రామ పంచాయతీల్లో పాటు ఒక మున్సిపాలిటీ ఉంది. మరి వీటికి సంబంధించి 1,60,779 దరఖాస్తులు వచ్చాయి. ఇతర దరఖాస్తులు 21,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి వీటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఆయా మండల కార్యాలయాలతో పాటు ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉండటంతో ఆ మండలాలకు సంబంధించినటువంటి కొంత మేర ఎక్కువగానే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు కాకినాడ మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్టయితే 30,000 పైగా దరఖాస్తులు 30 వార్డులో ఉన్నటువంటి మన ప్రజలు ఏవైతే దరఖాస్తులు చేసుకున్నటువంటి వాటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఆన్లైన్ డేటాను కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన పర్యవేక్షణ కూడా మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ కూడా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కూడా నేడు నమోదు ప్రక్రియ ఆన్లైన్ డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి పరిశీలన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి స్థాయిలో వాటికి పూర్తి స్థాయిలో మన సిబ్బందికి కల్పించి అటు ఎలాంటి అంతరాయం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి స్థానిక అధికారులను కూడా ఆదేశిస్తూ పరిశీలించడం జరిగింది. వారు కూడా ఇటు మండల కార్యాలయాలతో పాటు ఇటు మన మున్సిపల్ కార్యాలయంలో కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాటు లేకుండా ఇటు డేటాను నమోదు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు 17వ తేదీ ఏదైతే నిబంధన మన చివరి తేదీగా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 17వ తేదీలోగా పూర్తి చేయాలన్నటువంటి ఒక నిశ్చయంతో 3 షిఫ్టుల వారీగా, అంటే ఆయా ప్రాంతాల వారీగా వచ్చిన దరఖాస్తులను బట్టి 3 షిఫ్టుల వారీగా ఇటు సిబ్బందిని నియమిస్తూ 3 షిఫ్టుల వారీగా ఇటు దరఖాస్తులను ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు రాజశేఖర్. నరేష్, అంటే దీనికి సంబంధించి ప్రక్రియ మొత్తం పర్యవేక్షణ ఏమైనా అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందో, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే తప్పులు లేకుండా ముందు నుండి చెప్తున్నటువంటి పరిస్థితి, తప్పు లేకుండా ఏ ప్రాసెస్లో చేయాలి, ఒకవేళ ఒకే దరఖాస్తుకు సంబంధించి ఎలాంటి వేరువేరుగా చేయాలి, ఆ ప్రాసెస్ ఏమైనా ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందో, అధికారులు ఎవరైనా పర్యవేక్షిస్తున్నారా?
అవును రాజశేఖర్, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కూడా తయారు చేయడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ను కూడా తయారు చేయడం జరిగింది. ఒక దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి ఫస్ట్ ముందుగా దరఖాస్తు తీసుకునే సమయంలో ఒక ఐడి నెంబర్, ఒక సీరియల్ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మండలాల వారిగా ఇటు జిల్లాతో పాటు మండలం, గ్రామ పంచాయతీ వారిగా వారికి సంబంధించి అది ఆప్షన్స్ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి కాలమ్స్ కు సంబంధించినటువంటి ఎంట్రీ చేస్తూ వారి దరఖాస్తు నంబర్ ను కూడా దానిలో ఎంట్రీ చేస్తూ ప్రతి ఒక్క ఆప్షన్ ఒక దరఖాస్తుదారునికి సంబంధించిన ఏ పథకాలు మొత్తం ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టి ఏదైతే దరఖాస్తు ఫారంలో ఇచ్చినటువంటి విధంగానే ఇటు ఈ సాఫ్ట్వేర్ లో కూడా పూర్తి స్థాయిలో ఆ కాలమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కాలంలకు సంబంధించి దరఖాస్తుదారు ఏ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు, ఇందిరమ్మ ఇళ్లకు కావచ్చు, గృహలక్ష్మికి సంబంధించిన కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన కావచ్చు, ఇటు మన వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి కావచ్చు, దానికి సంబంధించిన వివిధ కాలమ్స్ కూడా పూర్తి స్థాయిలో కాలమ్స్ కూడా దరఖాస్తులు ఏ విధంగా ఇచ్చిందో దానికి అదే విధంగానే ఇటు సాఫ్ట్వేర్ లో కూడా ఇచ్చి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కాలమ్స్ కూడా ఎంట్రీ చేసే విధంగా ముందుగానే ఏదైతే దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి సమయంలోనే కొంతమంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినటువంటి ఇవ్వడం జరిగింది ఇదివరకే. మరి దాంతో పాటు కొత్తగా యువత ఏదైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ తాత్కాలిక పద్ధతిన దీనికి సంబంధించిన డేటా ఎంట్రీని చేసేందుకు వారిని కూడా తాత్కాలిక పద్ధతిన విధిలోకి తీసుకొని దీని ప్రక్రియ అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. ఇటు షిఫ్ట్ల వారిగా చేస్తూ వారికి కూడా ఒక షిఫ్ట్ కు అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి దరఖాస్తులు వచ్చినటువంటి ప్రాంతంలో 30 కంప్యూటర్లు ఏర్పాటు చేసి 30 మంది సిబ్బంది ఒక షిఫ్ట్ కు 30 మంది సిబ్బంది. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే 30 మంది సిబ్బంది ఒక షిఫ్ట్ కు, అంటే రెండవ షిఫ్ట్ కు 3 సిబ్బంది వేరువేరుగా షిఫ్ట్ల వారిగా మార్చేస్తూ రోజుకు 90 మంది సుమారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సిబ్బందికి 50 వరకు దరఖాస్తులు కూడా మనకు ప్రక్రియ అనేది ఆన్లైన్ లో డేటా ఎంట్రీని చేసే విధంగా వారికి శిక్షణ ఇచ్చి వారు చేసే విధంగా నిర్దేశిస్తున్నటువంటి దీనికి సంబంధించి మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ మేనేజర్లు, కమిషనర్లు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో చూసుకున్నట్టయితే జిల్లా అడిషనల్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇటు కుమ్రం జిల్లాలో చూసుకున్నట్టయితే దీపక్ తివారీతో పాటు మరో జిల్లా స్థాయి అధికారి కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నేడు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మండల స్థాయి గ్రామీణ గిరిజన ప్రాంతమైన జైనూరుతో పాటు లింగాపూర్, సిర్పూర్ యూలతో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మండల స్థాయి కార్యాలయాల్లో కూడా అటు డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా పరిశీలించడం జరిగింది. ఇటు మన మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే అడిషనల్ కలెక్టర్ ఇప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ స్థాయితో కూడా ఐకేపీ సిబ్బందిని కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ వారికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణకు సిబ్బంది నియమించడం జరిగింది. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కూడా దీనికి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఎంతవరకు డేటాను ఎంట్రీ నమోదు చేశారు, ఎన్ని దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి ఎప్పటికప్పుడు నివేదికను తెప్పించుకుంటూ పరిశీలిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ కార్యక్రమం 17వ తేదీగా పూర్తి చేసే విధంగా మన అధికారులు కూడా పూర్తి స్థాయి ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.